హలో ఎవ్రీబడి, అందరు ఎలా ఉన్నారండి? చూసారా కలర్ఫుల్ ప్లాటర్ ఏంటనుకుంటున్నారా? ఇది సాలెడ్ అండి. ఈ సాలెడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నానో చూద్దాం. క్యారెట్, పన్నీరు, బ్రాకోలీ, లెట్యూస్, బెల్ పెప్పర్స్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ బేబీకార్న్ తీసుకున్నాను. ముందుగా పన్నీర్ని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఇలా క్యూబ్ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి మనం ఫ్రై చేసుకుందామండి. పచ్చిదిగా కూడా వేసుకోవచ్చు, బికాజ్ ఇది సాఫ్ట్ పన్నీరే. బట్ కానీ పిల్లలకి కొంచెం ఫ్రై చేస్తే ఇష్టమని తీసుకున్నాను, అట్లా చేస్తున్నాను. సో కెటిల్లో నేను ఒక 1 లీటర్ వాటర్ బాయిల్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలో పోసుకుంటున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని, సో ప్రాసెస్ తొందరగా అవుతుందని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి, మనము బేబీకార్న్ తీసుకున్నాం కదా, ఆ బేబీకార్న్ని 1 ఇంచ్ పీసెస్గా కట్ చేసుకొని దాన్ని వేసేస్తున్నానండి ఉడకబెట్టుకోవడానికి. ఇవి హార్డ్గా ఉంటాయి, పచ్చిగా తినడానికి బాగుండవు కాబట్టి నేను ఉడకబెడుతున్నాను. తర్వాత ఈ ఉడికేలోపు మనం క్యారెట్ని షెడ్ చేసుకుందామండి. ఈ క్యారెట్ని ఇట్లా షెడ్ చేసుకుంటే మనకి నూడిల్స్ లాగా చాలా బాగుంటుంది. ఇది పీలర్తోనే ఇలా షెడ్ చేసేసుకోవచ్చు. మనకి దీనికి పెద్ద స్పెషల్ టూల్స్ ఏమీ అవసరం లేదు. మన దగ్గర పీలరు ఇలాంటి ఒక పీలర్ తీసుకుంటే మన అమెజాన్లోనో లేకపోతే మన షాప్స్లోనో ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి కొనుక్కుంటే సరిపోతుంది. సో మనం ఇట్లాగా షెడ్ చేసుకుంటే క్యారెట్ని జూలియన్ పీసెస్ లాగా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే నూడిల్స్ లాగా అనిపిస్తుంది సాలెడ్లో తినడానికి. సో ఇట్లా షెడ్ చేసుకొని క్యారెట్ని పక్కన పెట్టుకున్నాను. ఈ ఇంతలోపు ఏంటంటే పక్కన పన్నీరు ఇవన్నీ చూసుకుంటా ఉన్నాను. ప్యారల్గా అన్నీ జరుగుతున్నాయండి. 1 by 1 కుక్ చేస్తున్నాను. పన్నీరు, బ్రాకలీ అను మన కార్న్ ఉంది కదా, బేబీ కార్న్, అది. సో ఈ పన్నీర్ ఏంటంటే గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసిందండి. సో అది ఇంకా నేను తీసేసి అదే మన తీసేది ఉంటుంది కదా, ఈ వడలాంట్లో లాగా దానిలోకి వేసేసుకుంటున్నానండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందని. ఇంతకు మించి నేను ఆయిల్ ఇంకా సాలెడ్లో అసలు వేయలేదండి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేయడానికి ఉన్న ఆయిల్ చాలు, వచ్చే ఆయిల్ చాలు, అంటే మిగతా ఆయిల్ అసలు ఏం వేయలేదు. దాన్ని ఫ్రై చేసి నాకు తీసిన ఆయిల్ ఉంటుంది కదా, అది సరిపోతుందని ఇంకా సెకండ్ బ్యాచ్ ఉంటే అది కూడా వేసుకొని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఆయిల్ చాలా మిగిలిందండి ఇంకా ప్యాన్లో. ఇది చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకి కార్న్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే నైఫ్ తీసుకొని దానిలోకి అట్లాగా కొంచెం పర్క్ చేసి చూస్తే మనకు అది కనుక దూరిపోయిందంటే ఫ్రీగా అది ఉడికిపోయినట్టేనండి. ఇక నేను తీసి జల్లెడ బుట్టలో వేసుకొని వడేసుకున్నాను నీళ్ళన్నీ కారిపోవడానికి. మళ్ళీ ఇంకో 1 లీటర్ వేసుకొని దాన్ని బాయిలింగ్కి పెట్టాను. బాయిల్డ్ వాటరే పోసుకున్నాను. దాంట్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ బ్రాకలీ వేసుకున్నాను. ఈ బ్రాకలీ వేసుకొని ఈ బ్రాకలీ కూడా ఉడకబెట్టుకున్నాను. ఈ బ్రాకలీ ఉడకబెట్టుకుంటే మధ్యలో నేను ఒక క్యారెట్ పీసెస్ మిగిలితే వాటిని కూడా వేసేసానండి. సో ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో ఉడకబెట్టిన కార్న్ చల్లారిపోయింది కదా, అది వేసుకొని మనం కట్ చేసుకున్న బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పరు, ఎల్లో బెల్ పెప్పర్ అయితే హాఫే తీసుకున్నాను. నేను తీసుకున్నది ఎక్కువ అవుతుందని చెప్పి ఇవి తగ్గించాను. ఒక బెల్ పెప్పరే తీసుకున్నాను, ఒక గ్రీన్ బెల్ పెప్పర్, ఒకటి ఎల్లో బెల్ పెప్పర్లో హాఫే తీసుకున్నాను. చూసారా అండి, ఇదిగోండి క్యారెట్ షెడెడ్ పీసెస్ ఇట్లా వేస్తున్నాను మీకు కనపడటానికి ఎట్లా నూడిల్స్ లాగా బాగుంది అనేది. సో చూసారు కదా, అట్లా చక్కగా బాగుంటుంది. మనం తింటుంటే కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. నూడిల్స్ తింటున్నాం అనుకోవచ్చు, క్యారెట్ నూడిల్స్ లాగా. అలా వేసాను. ఇప్పుడు దీంట్లోకి లెట్యూస్ కూడా నా దగ్గర కొంచెమే ఉంటే అదే కొంచెమే వేసేస్తున్నాను. ఇలా చేత్తో దాన్ని చించేసుకొని వేసేసుకోవచ్చు, తుంపులుగా చేసేసుకోవచ్చు. మనకు దీనికి లెట్యూస్కున్న బెనిఫిట్ ఏంటంటే మనకి సిజర్స్ అంటానేంటి, నైఫ్ వాడే పని లేదు, నైఫ్ వాడకుండా వేసేసుకోవచ్చు. సో దీంట్లో ఇలాగా లెట్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత ఇక మళ్ళీ మిగతా అవి బ్రాకలీ, మన కార్న్ ఇవన్నీ వేసుకుందాం. బ్రాకలీ కూడా ఉడికిపోతే వడకట్టేసి పక్కన పెట్టేశానండి. అవన్నీ చల్లారుతూ ఉన్నాయి. ఇంతలోపు పన్నీర్ వేసేసాను. పన్నీర్ వేసేసుకొని దీంట్లో ఈ సాలెడ్లో చూసారు కదా, అట్లా ఫ్రై అయిన పన్నీర్ మీకు కావాలంటే ఇంకా చిన్న పీసెస్ అయినా చేసుకొని వేసుకోవచ్చు. ఇదైతే బాగుంటుంది మనకి తినడానికని నేను ఇట్లా వేసుకున్నాను. ఇది చూసారుగా, చక్కగా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర చక్కగా ఎంత ఉంటే అంత వేసుకోండి, బాగుంటుంది, మంచిది కదా అది, అందుకని కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత అదిగోండి బ్రాకలీ వేస్తున్నాను. బ్రాకలీ మధ్యలో అలా క్యారెట్ పీసెస్ వచ్చినాయి కదా, అవి ఏంటి అంటే మనం షెడ్ చేసుకున్నప్పుడు మిగిలిన పీసెస్ని ఉడకపెట్టేశానండి, బాగుంటుందని చెప్పి. దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ జాగ్రత్త చూసుకొని వేసుకోండి మీకు సరిపడా. ఇంకొక 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని దాన్ని ఇట్లాగా దంచుకుంటున్నానండి. దంచేసి ఆ మిరియాలది కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకొని ఆ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ మిరియాల పొడి వేసేసుకొని మిగతా డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలో ఏంటో చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను జీలకర్ర పొడి వేసాను. ఆ 1/2 స్పూన్ జీలకర్ర పొడి నేను చేసి పెట్టుకుంటానండి.
పావు స్పూన్ జీలకర్ర పొడి, నేను తీసుకున్న మిరియాలు 1 టేబుల్ స్పూన్ మిరియాలు దంచి పెట్టుకున్నాను కదా, అది మొత్తం దీంట్లో వేసేసాను. మిరియాలు అలా కచ్చపచ్చగా దంచుకుంటే అవి పంట కింద పడుతుంటే చాలా బాగుంటుందండి సాలెడ్లో. ఇప్పుడు దీంట్లో మింట్ మయోనైజ్ అని ఉంటుంది, మన గ్రాసరీ స్టోర్లో దొరుకుతుంది. అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. మనం దీన్ని కలుపుకుంటూ మనకు సరిపోయిందా లేదా అని చూసుకుంటూ వేసుకున్నాం. అందుకే నేను ఇక్కడ మింట్ అనేది తీసుకోలేదండి, అదే మన పుదీనాకు తీసుకోలేదు. ఎందుకంటే మింట్ మయోనైజ్లో ఆ మింట్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇంక నేను తీసుకోలేదు. మింట్ మయోనైజ్ తీసుకున్నాను అందుకనే. అంటే మయోనైజ్ బదులు ఈ మింట్ మయోనైజ్ తీసుకున్నాను, 2 కలిపి వస్తుంది కదా అని. అది వేసి చక్కగా కలుపుకోవాలండి. ఇట్లాగా బాగా కలుపుకుంటూ ఇక నాకు స్పైసీనెస్ సరిపోలేదు, అందుకని శ్రీరచ్చ హాట్ చిల్లీ సాస్ ఉంటే నా దగ్గర అది వేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా హాట్ అండి, సో అందుకని నేను ఒక 1 టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను, సరిపోతుంది. మన స్పైసెస్కి తగ్గట్టు మన నోరు ఎంత స్పైసీని పట్టగలుగుతుందో అంత తీసుకుంటే సరిపోతుందండి. ఇది వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. మింట్ మయోనైజ్తో ఈ శ్రీరచ్చ సాస్ కలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని ట్రై చేసి మీకు కమెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఇట్లాగా మనం కలిపేసుకొని చక్కగా పెట్టుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు అర్థమవుతుంది దానికి డ్రెస్సింగ్ సరిపోయిందా లేదా అని. నాకైతే సరిపోయినట్టు అనిపించలేదండి, ఎందుకంటే నేను చాలా ఎక్కువ తీసుకున్నాను. హోల్ బ్రాకలీ తీసుకున్నాను, మీరు చూశారు కదా నేను చూపించినప్పుడు. పన్నీర్ కూడా 1/2 కిలో పన్నీర్ దా తీసుకున్నాను కదా, అందుకని నాకు సరిపోయినట్టు అనిపించలేదు. మీరు ఇలా కలుపుతూ ఉంటే క్యారెట్ ఏమవుతుందంటే వీటన్నిటితో కలిసి వీటన్నిటితో కలిసి అది కొంచెం సాఫ్ట్ అవుతుందండి. అందుకని తినడానికి చాలా బాగుంటుంది ఇలా ష్రెడెడ్ చేసుకుంటే క్యారెట్ని. సో ఇలా కలుపుకుంటూ ఉన్నానండి, అన్నీ కలిసేదాకా చక్కగా కలాయి పెట్టుకుంటూ ఉంటే నాకు చెప్పాను కదా మింట్ మయోనైజ్ సరిపోలేదు అనిపించి మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మింట్ మయోనైజ్ వేసుకున్నానండి. ఇదిగోండి మీకు మింట్ మయోనైజ్ ఏంటి అనేది అర్థమవటానికి మీకు నేను ఏది తీసుకొని వాడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. సో ఆ మింట్ మయోనైజ్ వాడుకున్నానండి. ఇది మన గ్రాసరీలో దొరుకుతుంది, ఏ బ్రాండ్ అయినా తెచ్చుకొని పర్వాలేదు, మనకు అక్కడ ఏది దొరికితే అలాగా. సో ఇట్లా అయిపోయిందండి మన సాలెడ్ అంతా. ఇప్పుడు చాలా టేస్టీగా సాలెడ్ చాలా బాగా వచ్చింది. సో ఇదిగోండి మన సాలెడ్ని నేను సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో సాలెడ్, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది చాలా టేస్టీగా ఉంది. దీనిలో బ్రాకలీ, కార్న్, పన్నీర్ మాత్రం నేను కొంచెం ఉడకబెట్టుకున్నాను, మిగతా అవన్నీ మామూలుగా డైరెక్ట్గా వేసేసుకున్నాను. బాగుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఇది మనకి ఈవినింగ్ పూట తినడానికి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.